సర్వాధికారియు సర్వోన్నతుడైన దేవాది దేవుని దివ్య సన్నిధికి ఆయన ప్రేమలో గత పరిశుద్ధ దినం నుంచి ఈ దినం వరకు కూడా మనల్ని సజీవులుగా ఉంచిన ఆ దేవాది దేవుని ప్రేమ కొరకై మనమందరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. దేవాది దేవుడిచ్చిన ఈ యొక్క కృపను మనము ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి బ్రతకాలి. క్రింద పాతాళం ఉంది, పైన పరలోకం ఉంది. పాతాళము వేదనతో కూడింది, పరలోకం ఆనందంతో కూడింది. అందుకే మన కుటుంబ వ్యవస్థ ఎలాగూ ఉండాలి. ఆదిమ కాలములో కొన్ని కుటుంబాలు జతలుగా ఉండేవి. అబ్రహాము, లోతు, యాకోబు, ఏశావు, ఏలి, ఎల్కానా, సౌలు, దావీదు, ఇలాంటి కుటుంబాలను మనము గమనించినట్లయితే మొదట్లో శిఖరాల మీద ఉన్న కుటుంబాలు చివరికి శిథిలావస్థలోనికి వచ్చాయి. ఉన్నత స్థలము నుండి పాతాళమునకు పడిపోయిన కుటుంబాలు కొన్ని, పాతాళము నుండి పరలోకానికి ఎగబాకిన కుటుంబాలు కొన్ని. ఈరోజు ఈ కుటుంబ వ్యవస్థను గురించి మనము మాట్లాడుకోవాలంటే బైబిల్ గ్రంథములో ప్రియులారా, అబ్రహాము, లోతు వారి ఇరువురి కుటుంబాలను, ఆ రెండు కుటుంబాలను గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. మూలవాక్యము కొరకై ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోనే మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణునగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడగును లోతు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి రాస్తూ, ఈ హేతువు చేత పరలోకమందున్న భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోనే. తండ్రికి, ఒక యజమానుడికి కుటుంబ సభ్యులంతా విధేయులై ఉండాలి. పరలోకములో ఒక కుటుంబం ఉంది. దేవాది దేవుడు, కెరూబులు, సిరాఫులు, దేవదూతలు, వారి సమూహముతో ఆ కుటుంబం. అందుకే అంటాడు, పరలోకములు నా చిత్తము నెరవేరునట్లు భూమి యందు నా చిత్తము నెరవేరాలి అని. ఆ చిత్తము నెరవేరాలి అని అంటే పరలోకములో కుటుంబము ఎలాగుందో మన కుటుంబ వ్యవస్థ కూడా చక్కబెట్టుకోవాలి. మన కుటుంబ వ్యవస్థ ఎలాగుందో అని మనము పరిశోధించుకోవాలి. అబ్రహాము, లోతు గురించి మనము ధ్యానించినట్లయితే ప్రియులారా, అబ్రహాము గుడారములో ఉంటూ దేవుని కొరకు కనిపెట్టుకొని బ్రతికేవాడు. లోతు సొదొమ గవిని యొద్ద కనిపెట్టుకుని ఉన్నాడు. అబ్రహాముతో ఉన్నంత కాలము ప్రార్థనా జీవితము కొనసాగించేవాడు. అబ్రహాముతో అంటకట్టుకుని ఉన్నప్పుడు దేవుని యొక్క పనిలో, పరిచర్యలో ముందుకు సాగిపోయి అబ్రహాముకు సహకరించేవాడు.
అటువంటి దైవికమైన కుటుంబము నుంచి వేరుపారైపోయాడు లోతు. ఇప్పుడు అతని కుటుంబ పరిస్థితిని, అబ్రహాము యొక్క కుటుంబ పరిస్థితిని, రెండు కుటుంబాల గురించి మనము ధ్యానిస్తే ప్రియులారా, దేవాది దేవుడు అంటున్నాడు, పరలోకములో ఒక కుటుంబం ఉంది, భూమి మీద కూడా అలాంటి కుటుంబము కావాలనే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చింది. ప్రియులారా, కొన్ని కుటుంబాలలో విషాదము, కొన్ని కుటుంబాలలో ఉదయాన్నే లేస్తేనే అసమాధానము, శాంతి కోల్పోయి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. పరలోకములో ఉన్న కుటుంబము పరలోకములో ఎలాగో దేవుణ్ణి ఆరాధిస్తూ కీర్తిస్తూ సాగిపోవాలో, ప్రియులారా, ఆ దేవాది దేవుని ఎదుట ఆయన మోకాళ్ళుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, పరలోకములో నీ కుటుంబం ఎలాగుందో అలాగే నీ సృష్టిని పోలి నీ చేతులతో నిర్మాణమైన ప్రతి మనిషికి, ప్రతి కుటుంబాలు కూడా కట్టబడాలి ప్రభు అని అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న మనము, మన కుటుంబ వ్యవస్థ ఎలాగుంది? ఈరోజు మనము నేర్చుకునే రెండు కుటుంబాల గురించి, అబ్రహాము కుటుంబము, లోతు కుటుంబము. బ్రతుకుతే నీవు అబ్రహాము కుటుంబంలా బ్రతకాలి, లోతు కుటుంబంలా బ్రతకూడదు. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనము ధ్యానించుకుందాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఒక్క బలిపీఠము కట్టెను. బయలుదేరి బేతేలుకు దైవ జనాంగమా, అబ్రహాము యొక్క పని ఏంటో తెలుసా? భూమి మీద ధనవంతుడయ్యుండి కూడా ఆయన గుడారములో నివాసము చేస్తూ దేవునికి బలిపీఠము కట్టేవాడు ఆయన. అబ్రహాము హాయికి బేతేలు మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను అన్నాడు. ఒక వ్యక్తి ద్వారా ప్రపంచమంతా విస్తరించబడింది. ఒక వ్యక్తి, లోతు లాంటి మనుష్యుడు పాపము చేయడం వలన లోతు యొక్క పాపము ప్రపంచానికి విస్తరించింది. ప్రపంచంలో ఉన్న జనాభా 800 కోట్ల జనాంగం అయితే ఆ సంఖ్యలో 600 కోట్ల జనాంగము అబ్రహాము యొక్క సంతానమేనట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఇక మిగిలింది ఎన్ని కోట్లు? 200 కోట్లు. 800 కోట్ల జనాంగము ప్రపంచములో ఉంటే 600 కోట్ల జనాంగము అబ్రహాము యొక్క సంతానమేనట. అబ్రహామా, నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల ఇంట ఇండు లేచి నేను చెప్పుచున్న ఈ దేశమునకు వెళ్ళు అని ఆయన మాటకు లోబడి అబ్రహాము తన తండ్రి ఇంటిని వదిలి విడిచిపెట్టిన తర్వాత, రోజు దేవుడు వాగ్దానము చేసినవాడు, నమ్మదగినవాడు గనుక ఆయన వాగ్దానమును నెరవేర్చాడు. ఇదిగో నిన్ను ఆకాశ నక్షత్రము వలె, ఆకాశ నక్షత్రముల నీ సంతానమును విస్తరింపచేస్తానన్నాడు. అప్పుడప్పుడు శారమ్మకు, అయ్యా నీతో మాట్లాడిన దేవుడు నీకు సంతానము ఆకాశ నక్షత్రములను లెక్క పెట్టమన్నాడు కదా, నా గర్భమున ఒక సంతానము లేక శారీరము ఉడిగిపోయి
ఇంత వయసులో నీకు సంతానము కలుగునుగాక అని అన్నాడు. నీకు చేసిన, నీ దేవుడు చేసిన వాగ్దానము ఏమైపోయానో అన్నప్పుడల్లా అబ్రహాము శారమ్మను బయటికి తీసుకెళ్ళి ఆకాశ నక్షత్రాలన్నీ లెక్క పెట్టేస్తాడట. అయ్యో ఆకాశ నక్షత్రాలు, నా దేవుడు నమ్మదగిన వాడు, ఆకాశ నక్షత్రముల నీ సంతానము విస్తరింప చేస్తానన్నాడని శారమ్మను బయటికి తీసుకెళ్లి నక్షత్రాలు చుక్కలు చూపించేవాడట. ఈ శారమ్మ విశ్వాసము కోల్పోయి ఒకరోజు ఏం చేసిందంటే, అయ్యా నాకు మాత్రం రోజు చుక్కలు చూపిస్తున్నాను, ఆ సంతానము కలిగేదేంటో ఏమో కానీ నాకు మాత్రము వారసుడు కావాలి అని ఇంట్లో ఒక చుక్క ఉంది చూపిస్తారా అని చెప్పి హాగరమ్మను చూపించాడు. హాగరమ్మను చూపించింది శారమ్మ. నా దాసి ఉంది కదా, ఈ దాసితో వెళ్ళు, నాకు వారసుడు కావాలి. అబ్రహాము మాత్రము చుక్కలను చూసి దేవుడు ఈ ప్రపంచంలో ఇంత సంతానం నాకు కలుగ చేస్తాడనే నమ్మిక, అందుకే ఆయన నీతికి వారసుడిగా బ్రతికాడు. విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాము. చుక్కలను చూసినప్పుడల్లా శారమ్మ నమ్మలే. ప్రతిరోజు నాకు చుక్కలను చూపి నా కాలయాపన చేస్తున్నావయ్యా అబ్రహామయ్య గారు. ఆ చుక్కలను చూస్తూ చూస్తూ ఉంటే ఇంకా కాలము గడిచిపోతూ ఉంది. నిరాశ నిస్పృహతో బ్రతుకుతూ ఉంది శారమ్మ. దేవుడు తగిన కాలమున నీకు ఒక కుమారుణ్ణి దయచేస్తానని చెప్పి ఆ చెప్పిన మాటకు విధేయుడికి బ్రతికాడు అబ్రహాము. శారమ్మ మాత్రము కొంచెము తడబడుతూ తొందరపాటు. ఆమెకు మార్తకుంది కదా, మార్తా మార్తా నీవు అనేక పనుల మీద తొందరపడుచున్నావు తల్లి. తొందరపాటు ఎక్కువ మనుషులకు. ఈమె తొందరపడి ఏం చేసిందంటే ఆ చుక్కను చూసి చూసి ఇంకా ఏం చూస్తావులే ఆ చుక్కను, ఇంట్లో ఒక చుక్క ఉంది, ఆమెతో వెళ్ళు, మనకు వారసుడు పుడతాడన్నాడు. ఆ చుక్కనే హాగరమ్మ. హాగరమ్మతో క్షీణించడం వలన ఇస్మాయిల్ పుట్టాడు. అబ్రహామా, ఇది నీ సంతానము, దాసి సంతానము, ఇది నీ సంతానము కాదు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆకాశ నక్షత్రమును లెక్క పెట్టావు. ప్రపంచములో 800 కోట్ల జనాంగము విస్తరించి ఉంటే ఆ జనాంగములో నిన్ను గొప్పగా చేస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని నమ్మి బ్రతికాడు గనుకనే ఈరోజు 800 కోట్ల జనాంగములో 600 కోట్ల జనాంగము క్రైస్తవులు ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. అబ్రహాము నమ్మాడు గనుకనే నీతికి వారసుడైపోయాడు ఆయన. ఈ అబ్రహాము యొక్క పని ఏంటో తెలుసా? గుడారములో ఉంటూ బలిపీఠములు కట్టుకునేవాడు. గుడారము అంటే కుటుంబం, బలిపీఠం అంటే ప్రార్థన. మన కుటుంబములో ప్రార్థన ఉందా? మొదటిగా నీకు వ్యక్తిగత ప్రార్థన అలవాటు ఉందా? రెండవది, నీకు కుటుంబ ప్రార్థనలో ఏకీభవించే స్వభావం ఉందా? మూడవది, నీకు సంఘ ప్రార్థనల్లో కూడుకొని దేవుని బిడ్డలతో ఆయన్ను ఆరాధించే భాగ్యం ఉందా? వ్యక్తిగత ప్రార్థన లేకపోతే నీకు కుటుంబ ప్రార్థనలో నీవు మోకరిల్లలేవు. కుటుంబ ప్రార్థనలో నీవు ఏకీభవించకపోతే సంఘ ప్రార్థనలో నీవు ఏకీభవించలేవు.
మొట్టమొదటగా ప్రతి మనుష్యుడు వ్యక్తిగత ప్రార్థన కలిగి బ్రతకాలి. అబ్రహాము వ్యక్తిగత ప్రార్థన కలిగిన ఆయన కుటుంబానికి ఎప్పుడు బలిపీఠము అంటే గుడారము అంటే కుటుంబము, బలిపీఠము అంటే ప్రార్థన. ఆయన గుడారములో ఏం జరుగుతుంది? ఎల్లప్పుడూ ప్రార్థనే. ఆదికాండము 13వ అధ్యాయము 18 వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని ప్రైజ్ ది లార్డ్, తన గుడారమును తీసి ఎక్కడ వేసాడు? ఎక్కడ గుడారం వేసిన సింధూర వృక్ష వనములో హెబ్రోనులో ఆయన గుడారం వేశాడు. హెబ్రోను అనగా సహవాసము, దేవునితో సహవాసము కోరుకునేవాడు అబ్రహాము. ఎక్కడ గుడారము వేసినా అక్కడ బలిపీఠము కట్టేవాడు. కానీ లోతు పరిస్థితి ఏంటి? ఇప్పుడు రండి, ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూరపు వనములో ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మటుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు 3 ఎండవేళ సింధూర వృక్షణములో గుడారము వేసుకుని ఉన్న అబ్రహాము ఇంటిని దర్శించడానికి వచ్చాడు. ఏ కుటుంబములో, ఏ గుడారములో దేవుని యొక్క బలిపీఠములు కట్టి ఏ కుటుంబములో ప్రార్థన బలిపీఠము ఉంటుందో ఆ ఇంటిని దేవుడు సందర్శిస్తాడు. ఏ కుటుంబములో ప్రార్థన సన్నగిల్లిపోతుందో, ఏ కుటుంబంలో ప్రార్థన అయితే లేకపోతుందో, ఏ కుటుంబంలో బలిపీఠము కట్టడం లేదో ఆ కుటుంబంలోనికి దేవుడు తప్పక రావటానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారమునొద్ద ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తాడండి. ప్రైజ్ ది లార్డ్. లోతు గురించి ధ్యానించుదామా? 19వ అధ్యాయము 1వ వచనం. ఇది అబ్రహాము కుటుంబం. అబ్రహాము కుటుంబము కుటుంబ వ్యవస్థ చక్కగా కట్టబడి ఆ కుటుంబములో ఎల్లప్పుడూ ప్రార్థన జరిగేది. కానీ లోతు యొక్క కుటుంబమును మనం గమనించినట్లయితే 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదమ చేరునప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? సొదమ గవిని యొద్ద. పాపముతో కూడిన ఆ పట్టణము, ఆ పట్టణపు యొక్క పెద్దలతో కూడి ఈయన ఏం చేస్తున్నాడట? లోకములో కలిసిపోయాడు. అబ్రహాముని ఎప్పుడైతే విడిచిపెట్టాడో లోతు నీతికి దూరమైపోయాడు, విశ్వాసానికి దూరమైపోయాడు, దేవునికి దూరమైపోయాడు. ఇప్పుడు సొదమ పెద్దలతో గవిని దగ్గర కూర్చొని వారితో ముచ్చటించడం ప్రారంభించాడు. అబ్రహాముతో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజలతో దేవుని యొక్క వాక్యమును స్మరించి ఆయన వాక్యోపదేశములలో పాలిభాగస్సులై ఉన్న లోతు ఈరోజు తన కుటుంబ వ్యవస్థ ఏమైపోయిందంటే సొదొమ గొమొర్రా దగ్గర గవిని దగ్గర కూర్చొని
ఏ పని బాటు ఉండరు, ఏ పని బాటు ఉండదండి. ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళని కూడా జిడిపేస్తుంటారు ఈ జనాంగం. సొదొమ గొమొర్రా. సొదొమ దగ్గర కూర్చొని ఉన్న లోతు పరిస్థితి మనం గమనించినట్లయితే, సొదొమ చెడిపేసింది లోతును. లోతు దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళాడు. అబ్రహాము అయితే తన గుడారములో ఎప్పుడూ ప్రార్థన చేసుకునేవాడు. దైవ జనాంగమా, ఈరోజు ఎలా ఉంది మన కుటుంబాలు? అబ్రహాము, లోతు, ఏశావు, యాకోబు, ఎల్కానా, ఏలి, సౌలు, దావీదు, ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్. కొన్ని కుటుంబాలు జతలు జతలుగా ఉన్న కుటుంబాలు ఇవి. ఒక కుటుంబములో వారికి దేవునికి గుడారము వేసి, ఆ గుడారము బలిపీఠము కట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే కొన్ని కుటుంబాలు సొదొమ గొమొర్రా గవిని దగ్గర కూర్చొని దుష్ట సాంగత్యములో పడిపోయి చెడిపోయిన లోతు కుటుంబం లాంటి కొన్ని కుటుంబాలు. దైవ జనాంగమా, పాత నిబంధనలో ఇంటికి యజమానుడే యాజకుడు. ఎవరైతే బలిపీఠము కడతాడో ఆ ఇంటికి అతనే యజమానుడు, అతనే యాజకుడు. ఈరోజు ఈ వాక్యములు మనము నేర్చుకోవలసిన వాక్య సారాంశం ఏమిటి అంటే, ప్రియులారా, ప్రతి ఇంటి యజమానుడు నేను నా ఇంటికి యజమానుడు అని చెప్పుకోవడం కాదు, ఈ యజమానుడే యాజకుడిగా మారాలి. ఈ యజమానుడు యాజకుడిగా మారితేనే ఆ కుటుంబ వ్యవస్థ చక్కబడుతుంది. నాకెన్నో పనులుంటాయి, మీరు పిల్లలు చేసుకోండి ప్రార్థన అంటారు. భార్య పిల్లలు చేసుకుంటే కుటుంబ వ్యవస్థ బాగుపడదు. ఇంటికి యజమానుడిగా పిలువబడుతున్న నీవు కుటుంబ వ్యవస్థను చక్కబెడితే ఆ కుటుంబ వ్యవస్థ బాగుపడుతూ ఉంటుంది. ఇంజినే లేకపోతే పెట్టెలేం చేస్తాయి? డ్రైవరే లేకపోతే బస్సు ఎలా నడుస్తుంది? నేను యజమానుడని చెప్పుకొని రోడ్ల వెంట తిరుగుతున్నావే, నీ మూర్ఖత్వము సూచిస్తుంది. నీవు గొప్ప యజమానుడిగా పిలిపించుకుంటున్నావు ఇంటిలో. ఈ ఇంటికి నేను యజమానును, నీకు భర్తను, పిల్లలకు తండ్రినని చెప్పుకుంటున్నావు. నీ తండ్రి పాత్ర ఏనాడైనా నీవు భార్య పట్ల, బిడ్డల పట్ల నిర్వర్తించావా అని బైబిల్ అడుగుతుంది. నీవు కుటుంబానికి యజమానుడవే కాదు. అబ్రహాము ఎలాగట? అబ్రహామును శారమ్మ పిలుస్తుంది. ఎవరమ్మా అబ్రహాము పేరేంటమ్మా అని శారమ్మని అడిగితే ఆమె అంటుంది, నా యజమానుడు, నా యజమానుడు. మనం పిలిపిస్తాం కదా భర్తలను పిలుచుకోవడం ఎలా? మే, ఏమే, మే, మేకవా లేకుంటే పిల్లివా? నా యజమానుడు. భార్యకు భర్త శిరస్సు లాంటి వాడండి. శిరస్సే ప్రార్థనలో కూర్చోకపోతే మొండెమేం చేస్తుంది? అబ్రహామును చూసి మనము నేర్చుకోవాలి. ఈరోజు కుటుంబ వ్యవస్థను చక్క పెట్టుకోవాలంటే, మీరు చేసుకోండి, నాకు అలవాట్లేదు పో మోకరిల్లడం. భార్యతో కాపురము చేయడానికి నీకు అలవాటు ఉంది. బిడ్డలతో ఒక గంట కూర్చొని బిడ్డలతో మాట్లాడలేని దుస్థితి, భార్యతో కష్ట సుఖాలు పంచుకోవడానికి ఒక అర్ధగంట గడపడానికి నీకు నిష్ఠూరమైపోయింది. లోకముల మాత్రము గంటలు గంటలు తిరబడి, గంటలు గంటలు
కాలాన్ని వ్యయం చేస్తావు. నీ భార్యతో చక్కగా ఒక గంట కూర్చొని మాట్లాడలేవా? నీ బిడ్డలతో ఒక గంట కూర్చొని మాట్లాడలేవా? ఎలా చక్కబడుతుంది నీ కుటుంబ వ్యవస్థ? ఓ ఇంటికి యజమానుడని పిలువబడుచున్న ఓ సహోదరుడా, ఈరోజు అబ్రహాము యాజకుడిగా మారాడు. ఈ కుటుంబానికి యజమానుడే కాదు, నేను నా కుటుంబానికి యాజకుడను. కారణం ఏమిటంటే బలిపీఠములు కట్టే ప్రతి వాడు కూడా యాజకుడే. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మేము పరిశ్రమ. గుడారములలో మన కుటుంబ వ్యవస్థలలో బిడ్డలను మోకరింప చేయాలన్నా, భార్యను చక్క పెట్టాలన్నా, కుటుంబ వ్యవస్థలో మొట్టమొదటి యొక్క పాత్ర యజమానుని పాత్ర. ఆ యజమానుడు చక్కగా ఉంటే కుటుంబ వ్యవస్థ కూడా చక్కగా ఉంటుంది. ఈరోజు మనకు నేర్పుతున్న పాఠము, అబ్రహాము ఒక రైలు ఇంజన్లా ఆ ఇంటిని నడిపిస్తూ ఉన్నాడు. యజమానుడు త్రోవ తప్పిపోవడం వలన కుటుంబ వ్యవస్థ, భార్య అంటుంది, మీ నాన్ననే నా మాట వినడంలే. పిల్లలు అంటారు, డాడీ ఏంటమ్మా ఒక 10 నిమిషాలు మనతో కాలం గడపలేడా? సెల్ ఫోన్లతో కాలం గడుపుతాడు. దుష్ట సాంగత్యము, చిల్లర స్నేహితులతో గంటలు తరబడి స్నేహితులను సంపాదించుకుంటాడు. కుటుంబ వ్యవస్థ ఎలా చక్కబడుతూ ఉంటుంది. ప్రతి కుటుంబములో భర్త నా ఇష్టం అంటే, భార్య నా ఇష్టం అంటే, పిల్లలు నా ఇష్టము అంటే ఆ కుటుంబము చల్లాచెదురైపోతుంటుంది. ఎలాగుంటుంది? పరలోకములో ఉన్న కుటుంబాలు లాగా మన కుటుంబాలు. దేవుడు మాత్రము పరలోకములో కుటుంబము ఎలాగుందో అలాంటి కుటుంబము భూమి మీద చూడాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. దైవ జనాంగమా, అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన గుడారం తీస్తాడు, మరలా గుడారం వేస్తాడు. గుడారము వేసిన చోట తప్పక బలిపీఠములు కడతాడు ఆయన. బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలలో లోతును మనము ధ్యానిస్తే ఒక్క చోట కూడా గుడారాలు మార్చాడు, కానీ బలిపీఠాలు కట్టలేదు ఆయన. ప్రార్థన అంటే ఇష్టము లేదు ఆయనకు. అబ్రహాముతో ఉన్నప్పుడు బలవంతంగా కూర్చుంటున్నాడేమో బహుశా. అబ్రహాముతో సహవాసం చేసినప్పుడు దేవునితో బలవంతంగా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఆశపడాలండి. దేవుని సన్నిధికి వస్తే అక్కడ గాజులపల్లి సైడ్ వెళ్తున్నారంట జనాలు, వజ్రాలు దొరుకుతాయని, ముత్యాలు దొరుకుతాయని, లక్షాధికారులు కావాలని. దేవుని యొక్క వాక్యము ముత్యాల లాంటిది. ప్రతి ఆదివారం వస్తే ముత్యాలు ఏరుకోవడానికి, ఆ ముత్యాలు ఏరుకొని నేను విలువగలదానిగా, విలువగలగని వాడిగా ఉండాలని ఆశయముతో బ్రతకాలి. దేవుని వాక్యం అంటే కొందరికి కడుపుల మంట. దేవుని యొక్క పాడతారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు. దేవుని వాక్యం వస్తే ముఖమంతా ఆనందం దాగిన ముఖాల్లో ఇలా ఎలాడి పెడతాయి. అందుకే ప్రభు అంటాడు, మీ ముత్యములు పందుల ఎదుట వేయకుడి. విలువైన వాక్యాలండి. ఈ విలువైన వాక్యాలు పందుల దగ్గరికి, పందులకు మతి స్థిమితం ఉండదు. అజ్ఞాని అది బురదలో ఎంత కడిగిన బురదలోనికే వెళ్తూ ఉంది. అవివేకము కలిగిన స్త్రీ బంగారు కమ్మి ముక్కుకు పోగు ఉన్నట్లే. అది ఎంత కడిగినా గాని అది వెళ్ళేది బురదలోనికి. బురద గుంటలో పంది పొర్లును, సరదాందులో నున్నదని ఎరుగును. బురద గుంటలో పంది పొర్లును,
సరదా అందులో నున్నదని ఎరుగును, పందివలే పొర్లకు అందులోని ఉండకు, పైవాటిని నీ వెదకుమా. అబ్రహాము సంతానమా, అబ్రహాము సంతానము ముత్యాలు వేరుకోవడానికి రావాలి. ముత్యాలను కాళ్ళతో త్రొక్కకూడదు. ప్రతి ఆదివారము దైవ సేవకుని ద్వారా ముత్యాల లాంటి వాక్యాలు వస్తే అవి వేరుకోవాలి. విలువగలదానిగా, విలువగల వాడివిగా మనము మారాలంటే వాక్యానికి విధేయులము కావాలి. ఇది నా కొరకే నా దేవుడు మాట్లాడాడు. కొందరు నాతోనే దేవుడు మాట్లాడాడని మార్చుకునేవారు కొంతమంది. నాతోనే మాట్లాడాడు అన్న, నేనంటే అన్నకు గిట్టదు అని ప్రార్థనలు మానుకునేవారు కొంతమంది. దేవుని వాక్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములోనికి చొచ్చి చెడుతనమును తొలగించుకొనును అన్నాడు. గాయాలు చేస్తేనే కుటుంబ వ్యవస్థ బాగుపడుతూ ఉంటుంది. దైవ జనాంగమా, ముత్యము లాంటి వాక్యాలను మనం ఎప్పుడైతే ఏరుకుంటామో, ప్రతి ఆదివారము విలువైన ఈ ముత్యాలను ఏరుకోవడానికి రావాలి. టైం పాస్ చేయడానికి రాకూడదు దేవుని మందిరానికి. పాటలు పాడేంత వరకు సంతోషంగా ఉంటాం, స్తుతించే వరకు సంతోషంగా ఉంటాం. ఇంకా వాక్యం వచ్చేసరికి ముఖాలన్నీ ఏమైపోతాయండి? ఆమ్లం దాగిన మొక్కల్లాగా అయిపోతాయి. నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఆ ముత్యాలు నేను ఏరుకోవాలి. ఆ ముత్యాలు వేరుకోవాలి. నేను విలువగలవాడిగా, నా కుటుంబము విలువగల కుటుంబముగా మారాలని చెప్పి నిరీక్షణతో ఎవరైతే బ్రతుకుతారో ఆ కుటుంబ వ్యవస్థ బాగుపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అబ్రహాము నుంచి వేరైపోయాడో లోతు కుటుంబము ఏమైపోయిందంట? బురదలో పొర్లిన పందితో సమానమైపోయాడు. ఎక్కడ గుడారం వేశాడట అయినా? ఆదికాండము 19వ అధ్యాయము 1వ వచనం. ఆ సాయంకాలమందు లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూర్చున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోటును కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఇక్కడ ఎక్కడ కూర్చున్నాడు అంటే, చిన్న బాలురు నుంచి వృద్ధాప్యములో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా పాపముతో వాయి వరుసలు లేకుండా జీవించేవారు సొదొమ గొమొర్రాలో. పురుషులే క్షయించుకుని పాపము చేసి సొదొమ గొమొర్రా పట్టణం, ఆ పట్టణపు గవిని యొద్ద స్నేహితులతో అక్కడ కూర్చొని ఉన్నాడు. అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడట? ఎండవేళల గుడారము దగ్గర కూర్చొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన యొక్క పరిచర్య ఎలాగుందంటే, మొట్టమొదటిగా ప్రియులారా, అబ్రహాము గుడారములో దేవుని కొరకు కనిపెట్టుకునేవాడు. లోతు కుటుంబం అలా కాదండి. లోతు సొదొమ గవిని యొద్ద స్నేహితులు మారిపోయారు. దైవికమైన సహవాసము, హెబ్రోనులో అబ్రహాముతో సహవాసము చేయవలసిన వాడు ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణములో ఆ గవిని యొద్ద సొదొమ పెద్దలతో కలిసిపోయాడు, పాపములో కలిసిపోయాడు. ఇక దేవుని ప్రార్థనకు ఆస్కారము లేకుండా పోయింది ఆ కుటుంబం. రెండవదిగా, కుటుంబ ప్రార్థనలు జరిగే ఇంట్లో పరిచర్య బాగా చేస్తారండి. కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో ఉండదో పరిచర్య ఇంటిలో ఉండదు. ఇది నిజం. చదవండి వాక్యం. ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము గుడారములో శారా అబ్రహాము దగ్గరికి 3 దూతలు వచ్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. వారిని చూచిన వెంటనే
ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? పరిగెత్తుకుంటున్నాడు. పరిగెత్తుతూ, అయ్యలారా, నా ఇంటిని మీరు దర్శించడము ఒక అదృష్టంలో భావిస్తున్నానయ్యా. ఈ ఎండవేళ గుడారము వేసుకొని ఉన్నా మీకోసం నేను కనిపెట్టుకుని బ్రతుకుతున్నానయ్యా. నా ఇంటిని దర్శించడానికి వచ్చారయ్యా. కనీసం ఒక గ్లాసుడు నీళ్ళిస్తే నాకు ఆశీర్వాదం కలుగుతుందయ్యా. ఈరోజు ఎంతమంది విశ్వాస కుటుంబాలు దైవ సేవకుని గౌరవిస్తున్నాయి? దైవ సేవకుడు బైబిల్ గ్రంథముతో ప్రయాణమై కుటుంబ ప్రార్థనల కోసం వస్తే వాకిళ్ళు వేసుకుని వెళ్ళిపోయే విశ్వాసులు ఎన్ని కుటుంబాలు లేవండి. ఈరోజు అబ్రహాము కనిపెట్టుకుంటున్నాడు. వారు రాగానే వెంటనే చెప్పాడు, శారమా, నా యజమానుడా. శారా అంటే ఏరా అనలేమే. వెంటనే శారా అంటే నా యజమానుడా, చిత్తము చెప్పుము. వెంటనే మన గుడారములు దర్శించుటకు ముగ్గురు దూతలు మన ఇంటికి వచ్చారు. వెంటనే వారికి పరిచర్య ప్రారంభించాలి. వారికి ఏమి కొదువ లేకుండా చూసుకోవాలి మనం అన్నప్పుడు శారమ్మ ఏం చేసిందంటే వెంటనే వెళ్ళి పిండి పిసకడం ప్రారంభించింది, రొట్టెలు చేయడం ప్రారంభించింది. అబ్రహాము కుటుంబ యజమానుడిగా, ఓ పనివాడా రా అని వెంటనే ఏం చేశాడట? పనివానికి కూడా ఏం చెప్తున్నాడు చూడండి. మరియు మంచి లేత దూడను తెచ్చి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఎంత దీనుడో చూడండి. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారం ఇచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని ఎద్దకు వచ్చి తిరిగినెను. వారు, నీవు చెప్పినట్లు చేయుమనగా, ప్రైజ్ ది లార్డ్. ఏ ఇంటిలో ప్రార్థన కుటుంబాలు, ఏ గృహములో ప్రార్థన జరుగుతూ ఉంటుందో ఆ ఇంటి యజమానుడు ఏ ప్రార్థన చేసినా గాని దేవుడు ఆలకిస్తాడండి. ఇది అబ్రహాము కోరుచున్న మనవి. అబ్రహామా, నిన్ను చూడాలని వచ్చానయ్యా. నేనెందుకు నిన్ను దాటి వెళ్తాను? నీ విశ్వాసము నాకు తెలుసు. నీవు విశ్వాసులకు తండ్రివి కాబోతున్నావు. 800 కోట్ల జనాంగంలో 600 కోట్ల జనాంగాన్ని ఈ భూమి మీద నేను విస్తరింపచేస్తాను. వెంటనే అబ్రహాము, 6వ వచనం, అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, ఈ మాటలు బహు జాగ్రత్తగా ముత్యములా ఏరుకొని వెళ్ళాలి మన ఇంటికి. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పిన యజమానుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎంతమంది భార్యలు వింటున్నారు భర్త మాట? వాడు 4 స్నేహితుని తీసుకొని వచ్చి, ఆమ్లెట్ అయ్యి, బ్రాందీలో కలుపుకోవడానికి నీళ్ళు, సోడా తీసుకురా, బిడ్డలను సిగరెట్ ప్యాకెట్ తీసుకురా, దుకాణానికి వెళ్ళి అది తీసుకురా ఇది తీసుకురా అంటే పిల్లలు ఎందుకు బాగుపడతారండి? నీవే బిడ్డలను ఇలాగ పెంచుతూ ఉంటే, దైవికమైన సహవాసములు పెంచితే బిడ్డలకు కూడా దైవికమైన అలవాట్లు వస్తాయండి.
మందిరానికి వస్తాం కానీ సగం జీవితం అంతా మంది బయటే ప్రపంచం, లోపల ప్రపంచం ఉండదు మనకి. త్వరగా అబ్రహాము వెళ్ళి శారమ్మకు చెప్తూ ఉన్నాడు, శారమ్మా, మన ఇంటికి అతిథులు వచ్చారమ్మా, నువ్వు వెంటనే పిసికి పిండి రొట్టెలు తయారు చేయాలి అంటే, పోయా నాకు పానం బాగాలేదు పోయా అన్నదే, నువ్వే చేసుకపో. ఎన్ని కుటుంబాలు లేవండి, ఇలాంటి కుటుంబాలు విశ్వాసుల కుటుంబాలు కాదండి. విశ్వాసుల కుటుంబాలు అబ్రహాము కుటుంబములా ఉండాలి. వెంటనే శారమ్మ విధేయురాలై పరిగెత్తుకొని పరిచర్య చేస్తుందామె. ఇక ఆ ఇంటిలో వారసుడు లేడు అబ్రహాముకు. ఆ ఇంటి వాని పనివానికి ఏం సెలవిస్తున్నాడో చూడండి. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపడను. అంత త్వరగానే ఇక్కడ త్వరగా శనివారమే దేవుని మందిరానికి త్వరపడడానికి సిద్ధపడాలి. నీ పనులన్నీ శనివారమే చక్క పెట్టుకోవాలి. ఆదివారం వస్తే చుట్టాలు, ఆదివారం వస్తే బట్టలు ఉతకడం, ఆదివారం వాతావరణం సరిలేకపోతే ప్రార్థనకు రాము, పెళ్ళిళ్ళుంటే దినాలుంటే తద్దినాలు ఏ ఉన్నా కానీ రాము. మనం త్వరగా సిద్ధపాటు కలిగి బ్రతికిన కుటుంబం ఇది. ఒక యజమానుడి దగ్గర ఒక దాసుడు పెరిగి ఈరోజు యజమానుడికి లోబడుతున్నాడు. వెంటనే ఏం చేశాడట? పశువుల మందలోనికి పరిగెత్తుకుని ఒక దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను సిద్ధము చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలిచి ఉండెను. ప్రైజ్ ది లార్డ్. దైవజనాంగమా, ఈ కుటుంబ పరిస్థితి చూడండి. ఏ కుటుంబములో ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబం పరిచర్యలో పరిగెడతాయి. ఏ కుటుంబములో కుటుంబ ప్రార్థన ఉండదో, ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండదో పరిచర్యకు తావివ్వదు. కొడుకులు తండ్రి మాట వినరు, కోడళ్ళు తండ్రి మాట వినరు, మామ మాట వినరు, పిల్లలు తండ్రి మాట వినరు, భార్య భర్త మాట వినరు. ఎలా ఆ కుటుంబ వ్యవస్థ బాగుపడుతూ ఉంటుంది? దీనికి కారణం ఏంటో తెలుసా? నీవు కుటుంబ యజమానుడివే. నా చెప్పు చేతిలో ఉండాలి, నీవు నా భార్యవు, నేను చెప్పినట్టు విను, నా ఇష్టం అని యజమానుడు ఎప్పుడైతే విర్రవీగి అహముతో ముందుకు సాగిపోతాడో ఆ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోతూ ఉంది. అబ్రహాము ఏనాడు గర్వపడలే. ధనవంతుడే, గుడారములు నివాసము చేసి బలిపీఠములు కట్టిన ధనవంతుడు ఆయన కట్టుకోవాలంటే బెంగళూరులో మేఘాలు ఉన్నట్టు 28 అఫ్టర్లు 24 అఫ్టర్లు కట్టొచ్చు. శాశ్వతమైనది పునాదులు కలిగిన పట్టణం అక్కడ ఉంది. ఆ పట్టణం కోసం నేను బ్రతుకుచున్నానని పునాదులు కలిగిన పట్టణం కోసం బ్రతికాడండి. ఈరోజు అబ్రహాము కుటుంబం పరిచర్యలో పరిగెడుతూ ఉంది. తన భార్య అబ్రహాము పనివాడు పరిగెత్తుకుని పరిచర్య చేస్తూ ఉంటారు. ఈరోజు ఒకవేళ నీ దైవ సేవకుడు నీ ఇంటికి వస్తే నీ పరిచర్య ఎలాగుంది? తలుపేసుకొని వెళ్తున్నావా? మీరు ఇద్దరుగా వెళ్ళుడి, సర్వలోకానికి స్వార్థను ప్రకటించుడి. సియోను కొండ మీద సుందరము లాంటి పాదములు, మీ పాదములు ఏ ఇంటిలో నిలుపబడతాయో ఆ ఇల్లు దీవించబడుతుందని దేవుడు చెప్పాడు. కుటుంబ ప్రార్థనలు కనుమరుగైపోయాయి. ఒక దైవ సేవకుని పిలిచి ఇంటికి ప్రార్థన చేపించుకోవడం కూడా మర్చిపోయారు.
మీ కుటుంబంలో ప్రార్థన ఉందా? ప్రార్థన సహవాసం ఉందా? హెబ్రోనులో సహవాసము చేసిన అబ్రహాము తన కుటుంబాన్ని ఎలా బలపరుచుకున్నాడో తెలుసా? ప్రియులారా, మా ఊరిలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎలా అంటే, తల్లిదండ్రులేమో ఒక చోటికి వెళ్తారు ప్రార్థనకు, మోరణ దగ్గరికి, పిల్లలేమో బ్రదరన్ సంఘానికి. వారు ఎప్పుడు ప్రార్థన పెట్టుకోవాలన్నా, ఏం మా ప్రార్థన పెట్టుకోవాలంటే, ఆయనను పిలవాలా, ఈయనను పిలవాలి. ఈయనంటే ఆయనకు గిట్టదు, ఆయనంటే ఈయనకు గిట్టదు. రేపు పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా? నా పరిస్థితి కూడా అంతే ఇది. నేను మోహనన్న దగ్గరికి వెళ్తాను, మా పెద్దనేమో బ్రదర్ చర్చిలో. అంత వివాహం అంతా అయింది. వివాహం ఎక్కడ జరగాల? ఆ చర్చిలోనే జరగాలి, ఈ చర్చిలోనే జరగాలి. నా తమ్ముడు ఈ సంఘంలోనే జరగాలి అంటాడు మా అన్న. పుట్టినప్పటి నుంచి నేను, మా తల్లి చనిపోయినప్పటి నుంచి మోహనన్న దగ్గరనే నేను ఎక్కడ పిటికింది. ఆయన అంటాడు, బంధువులు వాళ్ళంతా దూరం కావడం ఎందుకు, మన ఇంటి దగ్గరని షామేనే ఎక్కడే చేద్దామన్నాడు. ఏ చర్చిలో కూడా వివాహము జరగడానికి అర్హత కోల్పోయాం. కారణం ఏంటంటే, తల్లిదండ్రులు అక్కడ, పిల్లలు ఇక్కడ. కుటుంబ ప్రార్థనలు ఎలా జరుగుతాయి? దైవ సేవకునికి ఆ సేవకుడు అంటే ఈ సేవకుడు గిట్టదు, ఆ సంఘం అంటే ఈ సంఘానికి గిట్టదు. రేపు వివాహాలు చేయాలంటే నీ పరిస్థితి ఏంటి? కృంగిపోతున్న కుటుంబాలు కొన్ని సమాజంలో లేవా? ఆ కుటుంబంలో ప్రార్థననే చిన్నాభిన్నమైపోయింది. బలిపీఠాలై చిన్నాభిన్నమైపోయాయి, బలిపీఠాలు పడిపోయాయి. మా పిల్లలు అక్కడికి వెళ్తున్నారు కదా, ఆయనను పిలవాలి. మా తల్లిదండ్రులు ఇక్కడికి వెళ్తున్నారు కదా, వాళ్ళని పిలవాలి. ఇలాగో రెండు తలంపులు కలిగిన తల్లిదండ్రులు, రెండు తలంపులు కలిగిన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? ఇప్పుడు ప్రియులారా, మన కుటుంబ వ్యవస్థ. అందుకే అంటాడు యెహోషువ, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. ఒక ఇంటి యజమానురాలు కానీ, ఒక ఇంటి యజమానుడు ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలన్నా కానీ తప్పెవరిది? ఇంటి యజమానుడే. ఈ యజమానుడని గర్వపడుతున్నాడు, కానీ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. అతనికి తెలియదు. డబ్బు సంపాదిస్తున్నా, ఏం కావాలా తెచ్చి పెడుతున్నా, తినండి. పిల్లలకు ఏమి కొదువా, స్కూల్ ఫీజు కడుతున్నా, తినండి, స్కూల్కి వెళ్ళండి, తినండి, తాగండి అంటే సరిపోదు. పిల్లలతో నీవు ఎలాంటి సమయాన్ని గడుపుతున్నావు? భార్యతో ఈ యొక్క విశ్వాస పరిమాణము, నీ ప్రేమ అనురాగాలు ఎలా ఉన్నాయి? ఆ కుటుంబ వ్యవస్థ ఎలాగైపోయిందంటే, పిల్లలు తండ్రి వస్తే భయపడ్డంలా ఇప్పుడు. ఎందుకు? ఏనాడైనా నీవు నాతో 10 నిమిషాలు కూర్చొని కన్న తండ్రిగా ఎప్పుడైనా నువ్వు మాట్లాడవా? కనుమరుగైపోతున్నాయండి ప్రేమలు, కనుమరుగైపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, డ్రైవర్ సరిలేక, యజమానుడు, ఇంటి యజమానుడు సరిలేక. ఈరోజు అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలి. ఆయన యజమానుడే కాదు, బలిపీఠములు కట్టే యాజకుడుగా మారాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. మన కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే స్త్రీలను నిందించడం కాదు, బిడ్డలను నిందించడం కాదు, కుటుంబ యజమానుడిగా నీవు మోకరిల్లు. నీ భార్య మోకరిల్లకపోతే ఆమెకు శాపమది. నీవు మోకరిల్లినప్పుడు నీ బిడ్డలు నీ దగ్గరికి రాకపోతే వారికి శాపం అది. ఒక్కసారి మోకరిల్లి ప్రార్థనకు పిలువు. ఈరోజు ముత్యాల లాంటి మాటలు విను. కుటుంబ యజమానుడిగా మోకరిల్లు.
నీ భర్త ఎందుకు నీకు విలువివ్వదు? నీ పిల్లలు నీకెందుకు విలువివ్వరు? ఈరోజు ప్రపంచమంతా కొనియాడబడుచున్న అబ్రహాము ఎందుకు 600 కోట్ల మంది తండ్రివైన అబ్రహామా విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. ఆయన పరిచర్యలో పరిగెత్తుకునే కుటుంబం అండది. దేవుణ్ణి ఆరాధించడములో ఆసక్తి కలిగిన కుటుంబాలండి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, కుటుంబములో ప్రార్థన జరుగుతూ ఉంటే ఆనందంగా దేవుడు వస్తాడు. నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన లేకపోతే బలవంతంగా దేవుడు వస్తాడు. చూడండి ఆ మాటలు. ఆదికాండము 18వ అధ్యాయం 6వ వచనం. చేయను. ప్రైజ్ ది లార్డ్. ఈ కుటుంబములో దేవుని యొక్క పరిచర్య జరుగుతున్నది గనుక ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటికి దేవుడు సంతోషంగా పరిగెత్తుకుని వస్తాడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనము చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. అట్లు ఇశ్రాయేలీయులలో నుండి సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచనం. మనయందు ఆనందించిన ఎడల, దేవుడు మనయందు ఆనందించిన ఎడల ఆ దేశములో ప్రైజ్ ది లార్డ్, ఆ దేశములోనికి మనమును చేర్చును. పాలు తేనెలు ప్రవహించు దేశము, ఆ దేశములో ఆనందం ఉంటుంది. దేవుడు ఆనందముగా మన ఇంటికి రావాలి, బలవంతంగా రాకూడదు. ఏ కుటుంబ వ్యవస్థలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబానికి దేవుడు వస్తాడు. ఏ కుటుంబంలో పరిచర్య బాగుంటుందో ఆ ఇంటిని దేవుడు దర్శిస్తాడు. ఏ కుటుంబములో ప్రార్థన జరుగుతుందో దేవుణ్ణి బలవంత పెట్టాల్సిన అవసరంలే. వచ్చుచూ పోవచ్చున్న దైవ సేవకుని శూనేమీరాలు గమనించింది. ఆమె అన్నది, ఎప్పుడు వచ్చినా మా ఇంటికి రండి దైవజనుడా. వచ్చుచూ పోవచ్చున్నప్పుడు ఆ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటిలో ప్రార్థనా జీవితం ఉన్నది కనుక. నీ ఇంటిలో ప్రార్థనా జీవితం ఉంటే ఒక సేవకుడు వస్తాడు. ప్రార్థనకు పిలుస్తారు. ఒకడు ఒక ఛానల్ ఓపెన్ చేస్తాడు, ఇంకొకడు ఆ దారిలో కూర్చొని ముచ్చట్లు చేస్తూ ఉంటాడు, మీటింగులు చేస్తూ ఉంటాడు, అపహాస్యాలు చేస్తుంటాడు. మన కుటుంబ వ్యవస్థలో 5 మంది 5 రకాలుగా ఉంటే దేవుడు రావడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. కుటుంబ వ్యవస్థ కూర్చొని ప్రార్థిస్తే దేవుడు ఆనందంగా వస్తాడు. 2 కూర్చొని 3 రోడ్ల వెంట, భార్యాభర్తలు కూర్చుంటే పిల్లలు ఉండరు, పిల్లలు కూర్చుంటే భర్త ఉండడు. ఆయన అక్కడికి పోయిండండి, వస్తారులే రాత్రి 11 గంటలకు, అందరు పడుకున్నాక వస్తాడు ఆయన. ఆ కుటుంబ వ్యవస్థ లోనికి దేవుడు రావడానికి ఇష్టపడడండి. ఏ కుటుంబములో పరిచర్య బాగుంటుందో ఆ కుటుంబాన్ని దైవ సేవకుడు కూడా రావటానికి ఇష్టపడతాడు. ఆ కుటుంబానికి ఒకరు ఇటువైపు, ఒకరు ఇటువైపు. చూద్దామా వాక్యము? చూడండి. ఆ లోతు యొక్క కుటుంబ పరిస్థితి ఎలాగుందో 19వ అధ్యాయము 17వ వచనం. 19వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా. అయినను మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి. 2వ వచనం చదవమ్మా. ఏమంటున్నారో ఆ దేవదూతలు ఏమంటున్నారో లోతుతో
నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొని మీరు పెందల కడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చునని లోతు దూతలను ప్రాధేయపడుతున్నారు. అంటే ఆ దూతలు ఏమంటున్నారో చూడండి. అందుకు వారు, అలాగూ కాదు, ప్రైజ్ ది లార్డ్. నీ ఇంటికి వస్తే నీ భార్య పరిస్థితి బాగలేదు లోతు, నీ ఇంటికి వస్తే నీ పిల్లల పరిస్థితి బాగలేదు లోతు. నువ్వు అబ్రహామును ఎప్పుడైతే విడిచిపెట్టావో, గవిని దగ్గర కూర్చొని వారితో సహవాసం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్నావో, నీ ఇంటికి రావడానికి నేను ఇష్టపడడం లేదు, నీవు మాత్రం బలవంతం చేస్తున్నావయ్యా. ఎన్ని కుటుంబాలు లేవండి. దైవ సేవకుడు ఇంటి దగ్గరికి వస్తే భార్య పరిచర్య చేస్తే భర్త వేరే చోట ఉంటాడు. భర్త పరిచర్య చేస్తే భార్య దూరంగా ఉంటుంది పరిచర్యకు. పిల్లలు అంటారు, ఇదేంటి నాన్న, ఇదేంటి పంది తిన్నట్టు తింటున్నాడు ఏంటి నాన్న, ఇది ఎలా తెలుసురా నీకు అంటే, మా అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. నువ్వు పంది వంట కదా అని దైవ సేవకుని అంటారట ఆ పిల్లలు. ఇది నీకెలా తెలిసి, ఎవరు చెప్పారా ఇంత వయసులో? మా అమ్మా నాన్న అనుకుంటే. ఒక దైవ సేవకుని గురించి నీవు సనుగుకుంటే నీ బిడ్డలు వింటారు. ఈరోజు ప్రియ దైవ జనాంగమా, నీవు గర్భమును ధరించిన గర్భ ఫలము, నీలో ఉన్న పిండము కూడా నీవు మాట్లాడే మాటలు వింటుంది. ఆకాశ పక్షులు విని నీ మాటలు, ఎక్కడ ఏ గుడారములో సనుగుడు ఉందో ఆకాశ పక్షులు సమాచారము చేరుకుని చెప్తాయి దేవునికి, కొనిపోబడతాయి ఆకాశములు. ఇంకెవరు లేరులే, మన ఇద్దరమే కదా, ఇది ఎవరికి చెప్పకక్క అంటాం. మూడో వ్యక్తి ఉంటాడు అక్కడ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్యలో నేనుంటానంటాడు. మనం అనుకుంటాము నీకు నాకు మధ్యలో ఇంకెవ్వరు లేరక్క. నీ చెవులు చెప్పిన మాటలు నువ్వు జాగ్రత్తగా ఉంచుకో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడుచుంది. మలాకి 3:16 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. నువ్వు ఇద్దరు ముగ్గురు కూర్చొని, మన ముగ్గురమే అక్క, ఇంకా ఎవరు లేరు నాలుగో వ్యక్తి తప్పితే నీకు నాకు ఈ అక్కకే తెలుసు. మధ్యలో లేడా దేవుడైనా? అందుగలడు ఇందుగలడు ఎందెందుగలడు సందేహమందులకు, ఆయన సత్య స్వరూపి, సర్వంతర్యామి అయినా ఎక్కడైనా ఉండగలడు. నీవు మాట్లాడుచున్న ప్రతి మాట కూడా వింటాడు. లోతు కుటుంబములో జరిగిన అలజడులు తెలియదు ఆయనకు. లోతు కుటుంబ విశ్వాస పరిమాణం ఎంతో తెలియదు ఆయనకు. సొదొమ గొమొర్రా పట్టణమునకు వచ్చిన తర్వాత లోతు కుటుంబము ఎంత చిన్న భిన్నమైపోయిందో తెలియదా దేవునికి. అందుకే ఆయన అంటున్నాడు, లోతు నువ్వు బలవంతం చేస్తున్నావు కాదు నాయనా, నీ ఇంటికి రావడానికి అంత. కొంతమంది అంటుంటారు కదా, వద్దు లెక్క, అన్న రక్షింపబడలేదు కదా, వచ్చి ప్రార్థన చేసిన వేస్టే. ఇద్దరు రక్షింపబడి భార్యాభర్తలు పిలిస్తే దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే ఆ కుటుంబానికి ఆనందం. ముచ్చల్లా మాటలు ఏరుకుంటారు పిల్లలు కూడా. ఈరోజు దూతలు ఏమంటున్నారు తెలుసా? మేము ఇక్కడే, ఈ రాత్రి ఇక్కడే కాలము గడిపెదము. ఎక్కడండి? నడి రోడ్డు మీద. నడి రోడ్డు మీదైనా మేము కాలము గడుపుతాము, కానీ లోతు నీ కుటుంబమునికి, నీ కుటుంబంలోనికి రావడానికి మాకు ఇష్టము లేదు. కారణం చెప్పండి. లోతు కుటుంబములో ప్రార్థన కరుమరుగైపోయింది. లోతు కుటుంబంలో ప్రార్థన వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. గుడారాలు మారుస్తున్నాడు కానీ గుడారాల్లో బలిపీఠము కట్టడం లేదు ఆయన. గుడారాలు అబ్రహాము వేస్తున్నాడు, తీస్తున్నాడు, వేసిన చోట ప్రతి చోట బలిపీఠములు కట్టుకొని పోవచ్చు ఉన్నాడు. గుడారము అంటే కుటుంబం.
బలిపీఠం అంటే ప్రార్థన, కుటుంబములో ప్రార్థన జీవితం ఉంటే దేవుడు ఉల్లాసంగా ఆనందంగా వచ్చేస్తాడు ఆయన. ఇప్పుడు లోతు కుటుంబానికి రావడానికి ఆయన ఏమంటున్నాడు? ఒక్కసారి చదవమ్మాట. ఆయనను మిక్కిలి బలవంతంగా, ఒక దైవ సేవకుని బలవంతం చేయాలండి. అక్క వందనాలక్క, వస్తున్నానక్క, మీరు చెప్తే రాకపోయినా వస్తాం, తప్పక ఇంటికి వస్తాం, ప్రార్థన చేస్తాం, 4 మాటలు చెప్తాం వాక్యం అని సంతోషంగా దైవ సేవకులు ఇంటికి రావాలండి. మిక్కిలి బలవంతము చేసినందున అతని తట్టు తిరిగి క్రైస్తవులు కుటుంబ ప్రార్థన జరిగే ఇంటిలో దేవుడు ఆనందంగా వస్తాడు. అబ్రహాము కుటుంబంలో ప్రార్థన ఆనందంగా జరుగుతుంది, కానీ ఆనందంగా జరుగుతున్న వలనే దేవుడు ఆనందంగా ఇంటికి వచ్చాడు. నీ కుటుంబ ప్రార్థన బాగుంటే ఆనందంగా నీ సేవకుడు ఇంటి దగ్గరికి వస్తాడు. లోతు కుటుంబంలో ప్రార్థన జరగడము లేదు కనుక బలవంతంగా దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బలవంతంగా వస్తే ఆ ఇంటికి దీవెనలు ఉండవు. ఇప్పుడు లోతు యొక్క కుటుంబం యొక్క పరిచర్య చూడండి ఎలాగుందో. చదవమ్మా. చేసినప్పుడు అతను తట్టు తిరిగి ప్రవేశించిరి. వారికి ఎవరు? అతడు అన్నారు. అక్కడ అబ్రహాము కుటుంబంలో ఎంతమందిట? శారమ్మ పనిచేసింది, అబ్రహామయ్య గారు పనిచేశారు, పనివాడు కూడా పనిచేశాడు. అందరూ ఎట్లా పనిచేశారు? బద్ధకం కలిగి పనిచేశారా? ఎంతో ఒళ్ళంతా బాగలేదక్క, నువ్వు పెట్టుపోటీ, నువ్వు కాల్చుకో రొట్టెలు అనలే. త్వరపడి ప్రేమతో ఉత్సాహముతో అబ్రహాము కుటుంబములో ఉన్న ప్రతి వ్యక్తి, కారణం ఆ ఉత్సాహం రావటానికి కారణము కుటుంబ యజమానుడు. ఆ కుటుంబ యజమానుడు యాజకుడిగా మారడం వలన భార్య నీకు విధేయురాలై నా యజమానుడా. కొంతమంది భార్యలకు భర్తలు వస్తున్నా భయం ఉండదు. కారణం ఏంటి? వాడు భర్తే గాని బాధ్యత లేనివాడు అని తెలుసా బిడ్డకు. కన్నాడంతే, వివాహము చేసుకున్నాడంతే, వాడు బాధ్యత లేనివాడని గౌరవించలేని భార్యలు సమాజంలో ఎంతమంది. ఈరోజు లోతు ఎవరికి చెప్పుకోవాలి ఆ బాధ? ఇంటిలోనికి తీసుకెళ్ళాడండి. ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి రొట్టెలు ఆయన చేస్తున్నాడు. అతడు ఇప్పుడు ఎవరు కనపడట్లా? లోతు భార్య కనపడట్లే పరిచర్యలో. ఇప్పుడు ఎవరు కనపడట్లా? లోతుకి ఎంతమంది బిడ్డలు? 2 కూతుళ్ళు ఉన్నారు. 2 కూతుళ్ళు కూడా పరిచర్యలో లేరు. కారణం ఎక్కడికి వెళ్ళారక్క? ఒక ఆమె సాఫ్ట్వేర్, ఒక ఆమె హార్డ్వేర్ అని చెప్పుకుంటున్నాం. చదువులు మాత్రము లక్షలు పెట్టి మనము చదివిస్తున్నాం. ఆ బిడ్డలు ఏ త్రోవలో ఉన్నారో తెలియదు. తల్లిదండ్రి ప్రార్థనా పరులైతే బిడ్డలు లోకస్తులుగా జీవిస్తూ ఉన్నారు. ఒక తండ్రి దేవుని యొక్క దూతల ఇంటికి వస్తే ఆతిథ్యం ఇవ్వాల్సిన కుటుంబము లోతు భార్య పరిచర్యలో కనపడడం లేదండోయ్. లోతు బిడ్డలు కనపడడం లేదు. కారణం ఆ కుటుంబములో ప్రార్థన సన్నగిల్లిపోయింది. ఆ కుటుంబములో ప్రార్థన బలిపీఠములు లేవు. ఎందుకు లేవు? గుడారాలు వేస్తున్నాడు, గురాలు మార్చుతున్నాడు, గురాలు తీస్తున్నాడు, గుడారాలు వేస్తున్నాడు, కానీ బలిపీఠం అనేది మర్చిపోయాడు లోతు. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, కుటుంబ ప్రార్థన జరిగే ఇంటిలో దేవుడు జరగబోయేది కూడా చెప్తాడు. అబ్రహాముకు చెప్పాడండి. అబ్రహాముకు చెప్పాడు ఆ మాట. అయ్యలారా మీరు ఎక్కడికి వెళుచున్నారు అంటే అప్పుడు అన్నాడు, 18వ అధ్యాయం 17వ వచనం ఆదికాండం.
అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ప్రైజ్ ది లార్డ్. నీవెప్పుడైతే ఆ కుటుంబములో యాజకుడిగా మారుతావో, ఎప్పుడైతే ఆ కుటుంబ వ్యవస్థలో ప్రార్థనా పరుడిగా మారుతావో, ప్రియులారా, దేవుడు ఏది చేయాలన్నా నీకు చెప్పే చేస్తాడు. మేము ఎంత ప్రార్థించినా కానీ ఎందుకు జవాబు రావడం లేదు అంటే, నీవు పేరుకు మాత్రం యజమానుడివి, నీవు యాజకుడిగా మారలేదు. ఎప్పుడైనా మోకరిల్లి కుటుంబ ప్రార్థన ఒక అర్ధగంట చేసావా? బిడ్డలతో కూర్చొని కుటుంబ ప్రార్థనలు గడిపావా? నీకెందుకు చెప్పాలి? నువ్వెంత ప్రార్థన చేసినా కానీ దేవుడు వినడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము యాజకుడు, అబ్రహాము యజమానుడై యాజకుడుగా మారాడు గనుక ఆయనకు ఏది దాచకుండా అబ్రహాముకు చెప్పేస్తున్నాడు. అబ్రహామా, సొదొమ గొమొర్రాలను సర్వనాశనము చేయడానికి వెళ్తున్నామన్నా. ప్రియులారా, అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా, మా సహోదరుడు, మా అన్నయ్య కుమారుడు లోతు అనేవాడున్నాడు, వాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రియులారా, లోతు గురించి ఎంతగానో ప్రార్థించేవాడైనా, నీకు దూరమైన కానీ ఆస్తిపాస్తులు పంచుకుని సొదొమ గొమొర్రా పట్టణములో ఎప్పుడైతే వెళ్ళాడో, నిరంతరము ఆయన ఆత్మ లోతు మీదే. వాడు ఏం చేస్తున్నాడో, లోతు ఎలాంటి జీవితం జీవిస్తున్నాడో, లోతు పరిస్థితి ఏంటి అని ఆరా తీసేవాడు. అందుకే సొదొమ గొమొర్రా పట్టణమును కాల్చివేయబడక ముందు దేవుడు అడుగుతున్నాడు, అయ్యా, లోతును జ్ఞాపకం చేసుకోయ్యా. విజ్ఞాపనలు చేశాడు లోతు కొరకు. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఏ కుటుంబంలో ప్రార్థన, ఏ ఇంటిలో ప్రార్థన జరుగుతుందో దేవుడు తప్పక, జరగబోయే విషయాలు దేవుడు తప్పక మాట్లాడతాడు. ఏ ఇంటిలో ప్రార్థన లేదో ఆ ఇంటిలో దేవుడు మాట్లాడాడు, ఆ ఇంటికి రావడానికే ఇష్టపడాడు. దేవదూతలు ఆనందంగా అబ్రహాం ఇంటికి వచ్చారు, లోతు ఇంటికి మాత్రం బలవంతంగా రాక, బలవంతంగా ప్రార్థనలకు కూడా బలవంతంగా తీసుకెళ్తుంటాం. వాడు కూర్చుంటాడా? వాడు కూర్చోడు. గేదెకు దాహమేస్తేనే తాగుతుంది, బలవంతంగా తాడుగట్టి వాగు దగ్గరికి తీసుకెళ్తే అది తాగదు. బలవంతంగా తీసుకెళ్తూ ఉంటాం. కారణం ఏంటంటే ప్రియులారా, నీ కుటుంబములో తండ్రిగా నీకు వ్యక్తిగత ప్రార్థన లేకపోవడం వలన. రెండవది, ఆ తండ్రి ఇంటిని చక్క పెట్టుకోవాల్సిన బాధ్యత కుటుంబ ప్రార్థనలో నా ఇంటిలో జరగాలనే ఆశయము నీకు లేదు గనుక. మూడవది, సంఘానికి కుటుంబము రాలేకపోతున్న కారణం ఏమిటి అంటే, నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు సాతానుడు. ఇప్పుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అబ్రహాముకి ఇచ్చిన అవకాశం నీకు ఇస్తూ ఉన్నాడు. అబ్రహాము బలిపీఠం కట్టుకున్నాడు. దైవజనాంగమా, కుటుంబ ప్రార్థన జరిగే ఇంటిలో చివరిగా దేవుడు విశ్వాసులను వారసులుగా ఇస్తాడు. చివరి మాట, ఏ కుటుంబములో అయితే దేవుణ్ణి ప్రార్థిస్తారో, ఏ కుటుంబములో అయితే కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటిలో విశ్వాసులను వారసులుగా ఇస్తాడు దేవుడు. అబ్రహాముకు సంతానము లేదు, ఆకాశ నక్షత్రములని సంతానము ఆశీర్వదించబడుతుందని వాగ్దానము చేసిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు ఇస్సాకు ద్వారా, ఇస్సాకు నుంచి యాకోబు ద్వారా అబ్రహాము
ఇస్సాకు చెప్తున్నాడు, ఎలాగొచ్చిందయ్యా నీకు ఈ వారసత్వం? నా తండ్రి వారసత్వం నాకు వచ్చింది. నా తండ్రి విశ్వాసులకు తండ్రి. ఆ వారసత్వాన్ని నేను చేపట్టుకుని వచ్చాను. ఇస్సాకుకు ఆశీర్వాదము రావడానికి, ఇస్సాకుకు వారసత్వం రావడానికి కారణమేమిటి? తన తండ్రి అయిన అబ్రహాము. ఇస్సాకుకు 2 కుమారులు, యాకోబు, ఏశావు. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. యాకోబులో నుంచి 12 గోత్రాలు పుట్టాయి. మన జాతి పితామహుడు ఎవరండి? మహాత్మా గాంధీ అంటాం. ఇశ్రాయేలులకు పితామహుడు యాకోబు. ఆయనలో నుంచి 12 గోత్రాలు పుట్టుకొచ్చాయి. యాకోబు నుంచి యోసేపు ఆశీర్వదించబడ్డాడు. ఈ మాటలు వీడింటికి వెళ్ళి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. విశ్వాసుల జాబితా అక్కడ రాయబడింది. వారసత్వాన్ని ఇచ్చాడు అబ్రహాము. ఆయన వారసత్వము ఇస్సాకుకి ఇచ్చాడు. ఇస్సాకు వారసత్వము యాకోబుకి ఇచ్చాడు. యాకోబు వారసత్వము యోసేపుకి ఇచ్చాడు. ఈరోజు యోసేపు యొక్క వారసత్వము దావీదు, దావీదు నుంచి వారసత్వము విశ్వాసులకు కర్త. మనము ఈ ఆరాధించే యేసు క్రీస్తు, ఆ వంశావళిని దేవుడు మనకు వారసుడిగా ఇచ్చాడు. ఆయన వారసత్వం ఈరోజు మన కుటుంబాలను, మనకు బిడ్డలు పుడితే, రే ఈ ఇల్లు నీది, రే అక్కడ 4 పొలాలు ఉంటే అది పెద్దోడికి, ఇది 2వ వానికి, 3వ వానికి. నీ ఆస్తులు, నీ ఇల్లు, నీ పొలాలు అది వచ్చే నీ వారసత్వానికి ఇస్తున్నావు. కానీ విశ్వాసాన్ని వారసత్వముగా ఎవరివ్వడం లేదు. అబ్రహాం ఇచ్చాడు. కోట్లకు అధిపతి, ధనవంతుడైనా ఎప్పుడు కూడా బిడ్డలు కష్టములతో, కష్టమేంటో తెలియాలి అని వారికి కష్టాన్ని నేర్పించిన వాడైనా తన డబ్బును వారసత్వంగా ఇవ్వలేదండి. ధనవంతుడైన అబ్రహాము శ్రమ, కష్టము ఇవన్నీ వారసత్వానికి ఇచ్చారు. ఈరోజు ఇస్సాకును అడిగితే నీ వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నా తండ్రి అబ్రహాం. ఈరోజు 600 కోట్ల జనాంగము అబ్రహాము యొక్క సంతానమే. వీరంతా ఎవరు? విశ్వాసానికి వారసులండి. వీరు ఆస్తులకు వారసులు కాదు. ఇప్పుడు పాస్టర్గా ఉంటే నా బిడ్డలకి వారికి ఆస్తి దక్కాలని రాస్తున్నాం బతికున్నప్పుడే. వాంగ్మూలాలు, నా కొడుకు తప్ప ఇక్కడ పాస్టర్గా ఎవరు ఉండకూడదు, ఇది పెద్దోడికి, అది 2వ వానికి, అది 3వ వానికని చర్చీలు, ఆస్తులు, పొలాలు, ఇళ్ళు వారసత్వముగా ఇస్తున్నాము. నీ బిడ్డలకు విశ్వాసాన్ని పరిచయం చేశావా? విశ్వాసాన్ని, వారసత్వాన్ని ఎప్పుడైనా ఇచ్చావా నీ బిడ్డలకి? దైవజనాంగమా, ఎప్పుడైతే విశ్వాసానికి వారసులుగా మన బిడ్డలను చేస్తామో, ఆ తండ్రికి ఇచ్చిన భాగస్వామి, వారికి అనుగ్రహించబడిన పిల్లలు, వారందరూ ఆ ఇంటిలో కూర్చొని దేవుని ఆరాధిస్తూ ఉంటే అదే పరలోకం అండి. చివరి మాట చూసుకుని ముగించుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనము. ఒకసారి పరిశీలు యేసు ప్రభువును అడిగిన మాటలకు ఆయన చెప్పుచున్న జవాబేంటో చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా, ఇదిగో 20వ వచనమమ్మ, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. ఏ కుటుంబములో ప్రార్థనా జీవితము
ప్రార్థనలో గడుపుతారో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబములో పరలోక ఆనందం కలుగుతుంటుంది. ఎక్కడో లేదండి పరలోకం. యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నీవు నీ భార్య నీ బిడ్డలతో కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే అక్కడే ఉంటుంది పరలోకం. ఇక్కడ ఒక పరలోకం, అక్కడ ఒక పరలోకం. ఇప్పుడు నీవు ఇక్కడ కూర్చున్నావు, నీకు బిడ్డలు 2-3 ఉండొచ్చు. ఇంటికి పోయేసరికి విషాదం. ఆ కుమారుడు ఎక్కడున్నాడు? పేకాటలో పట్టుబడినవాడు, వ్యభిచారములో పట్టుబడినవాడు, సినిమా థియేటర్కి వెళ్ళి దుష్ట సాంగత్యములు పడి తాగుడుకు బానిసైపోయి విచ్చలివిడి ధనముతో ఆ పిల్లలు బ్రతుకుచూ ఉన్నప్పుడు ఆ కుటుంబములో ఎలాగుంటుంది పరలోకము? ఆ కుటుంబ వ్యవస్థ ఎలాగూ బాగుపడుతుంది? అందుకే క్రిందనున్న పాతాళమును తప్పించుకోవడానికి నీతిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును ఎరుగుతాడు. పాతాళం ఎక్కడ ఉంది? పిల్లలు ఒక దారి, తండ్రి ఒక దారి, బిడ్డలు ఒక దారి, భార్య ఒక దారి ఉంటే ఆ ఇంటిలో పాతాళమే. పరలో మనము ధనవంతులము కాకపోయినా, మన బిడ్డలకు ఆ లోకములో ఇచ్చినవన్నీ మనం ఇవ్వలేకపోయినా కానీ విశ్వాసాన్ని వారసులుగా ఇవ్వండి తల్లి. విశ్వాసులను తయారు చేయి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. క్రీస్తుని ఎవరైతే సంపాదించుకుంటారో దేవుని రాజ్యము వారిలో ఉంటుంది. దేవుని రాజ్యం ఆ కుటుంబంలోనే ఉంటుంది. పరలోకం పైనుంది, క్రింద పాతాళం ఉంది. ఎవరైతే యేసు క్రీస్తును విశ్వసించరో, ఎవరైతే యేసు క్రీస్తు యొక్క సన్నిధిలో బ్రతకరో, ఎవరైతే దేవుని యొక్క ప్రార్థనలు కుటుంబములో ఆటంకపరుస్తారో, ఎవరి కుటుంబములలో దేవుని యొక్క ప్రార్థనలకు స్థానం ఉండదో ఆ కుటుంబాలన్నీ పాతాళమునకు పోయింటాయి. ఇప్పుడు అనుభవిస్తున్నామా లేదా? అన్నీ ఉన్నాయ్యా, అన్నీ ఉన్నాయ్యా. దేవుడు నాకు డబ్బు ఇచ్చాడయ్యా, ఆస్తి ఇచ్చాడయ్యా, ఐశ్వర్యం ఇచ్చాడయ్యా. కానీ నా బిడ్డ త్రాగుబోతుడయ్యాడా, నా బిడ్డ జూదగాడయ్యా, వాడు సెల్ ఫోన్కు బానిసైపోయి చాటింగ్లు చేస్తూ గేమ్స్లు ఆడి డబ్బంతా వ్యయం చేసి కాలము తీరకుండగానే ఉరేసుకుని చనిపోయాడయ్యా. ప్రియ దేవి జనగమా, మన కుటుంబాలు పాతాళములోనికి పోకుండా పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది అని ఎందుకంటున్నాడో తెలుసా? మనకు అనుగ్రహింపబడిన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడిపితే అదే సంతోషం అండి. భూమి మీద జల ప్రళయం చేసి వచ్చినప్పుడు నోవాహు కుటుంబం అంతా ఎక్కడ ఉంది? ఓడలో ఉంది. జల ప్రళయం తప్పించుకుంది. ఈరోజు మన కుటుంబాలు ఆ ప్రళయంలో నుంచి తప్పించుకోవాలంటే, పాతాళంలో నుండి తప్పించుకోవాలంటే నీవు దేవుని సన్నిధిలో కుటుంబ సమేతముగా జతలు జతలుగా ఆనాడు నోవాహు ఓడలోనికి జంతువులు, పశువులు, పక్షులు వెళ్ళినట్లుగా ఈరోజు మన కుటుంబాలు కూడా జతలు జతలుగా రావటానికి ఇష్టపడాలి. ఇష్టపడాలి అంటే కుటుంబ యజమానుడు ముఖ్య పాత్రను పోషించాలి. ఎలాంటి పాత్ర? యజమానుడు యాజకుడుగా మారాలి. చప్పట్లు కొట్టండి. యాజకుడుగా ఎప్పుడైతే మారుతాడో అప్పుడంటాడు, దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దానిని ఫలమిచ్చే జనులకు ఇవ్వబడిను అంటాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనంలో మాట రాయబడింది, దేవుడి రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. దాని ఫలము అంటే ఏంటి? ఫలాలు ఉండవు. కారణం
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించినవు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండుదురు. కుటుంబాలను చిన్నాభిన్నం చేశాడు. సాతానుకు 3 కుమారులు. ఒకని పేరు రాడు, వస్తాడు, వచ్చినా ఉండడు. రాడు, రానివాడు, వచ్చినా ఉండడు. బలవంతంగా తీసుకొస్తాం, వచ్చినా వాడు కొద్ది నిమిషాలే, ఎదుటివాడిని కూడా రానివాడు. అందుకే భూమి మీద ఆదిమ కాలములో ప్రియులారా, ఐగుప్తులను చెరలో నుంచి బంధించి ఆ చెరలోని చంపేయాలని ఆశయంతో ఫరో ఉన్నాడు. వాడు చెప్పినట్టు కష్టం చేసి కన్నీళ్లతో ఇక్కడే చావాలి అని వారిలో సంతోషమును, వారిలో ఆనందము చూడకూడదని నిర్ణయముతో కఠినమైన ఫరో రాజు కింద చెరలో బ్రతికారు వారు. అందుకే మోషేను నాయకుడిగా ఎన్నుకొని ఆ చెరలో నుంచి విడిపించాడు. ఈ రోజు నుంచి పాతాళం అనే చెరలో నుంచి మనమును బయటికి తీసుకుని రావాలంటే ఒక్కడే ఒక్కడు కుటుంబ యజమానుడు. ఆ కుటుంబ యజమానుడు బాగుపరిస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. వాడే ముఖ్య. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో, దేశానికి ప్రధానమంత్రి ఎలాగో, నీ కుటుంబానికి నీవే రాష్ట్ర ముఖ్యమంత్రివి, ప్రధానమంత్రివి. ఆ బిడ్డలను పాలన చేసి, ఆ భార్యను పరిపాలన చేసి ఒక నాయకుడవు. ఆ నాయకుడవు యజమానుడిగా, యాజకుడిగా నీవు మారితే ఆ కుటుంబము ఆనందకరంగా ఉంటుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించులాగున ప్రార్థించుకుందాం. జీసస్. అందరము మోకరిల్లుదాం. దేవుని రాజ్యము మన యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చే జనులకిచ్చాడు. పరిశీలన అడుగుతున్నాను, యేసు, దేవుని రాజ్యము ఎక్కడ ఉంది? దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఏ కుటుంబంలో అయితే ప్రార్థిస్తారో, ఏ కుటుంబ సభ్యులందరూ కూడి మోకరిల్లి నీవు పడకకు వెళ్ళే ముందు ఒక అర్ధగంట అయినా కుటుంబం అంతా కూర్చొని దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో ఆ కుటుంబానికి దేవుడు ఆనందంగా వస్తాడు. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉండదో ఆ కుటుంబంలోనికి బలవంతంగా వస్తాడు దేవుడు. ఏ కుటుంబములో ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబములో ఆత్మీయ వాతావరణం ఉంటుంది. ఏ కుటుంబములో ప్రార్థన జరగదో ఆ కుటుంబములో లౌకిక వాతావరణం, బిడ్డలకు దిక్కు, భార్యాభర్తలకు దిక్కు, ఆ కుటుంబములో బంధాలు, బాంధవ్యాలు కనుమరుగైపోతాయి. కుటుంబ ప్రార్థన జరిగే ఇంటిలో దేవుడు ఏది దాచిపెట్టాడండి? నీతో మాట్లాడుతాడు. లోతు కుటుంబములో ప్రార్థన లేదు గనుక లోతుతో మాట్లాడలేదు దేవుడు. లోతు కుటుంబములా ఉండాలనుకుంటున్నావా? అబ్రహాము కుటుంబములా ఉండాలనుకుంటున్నావా? అబ్రహాము కుటుంబం అందరూ పరిచర్య చేశారు. లోతు కుటుంబంలో ఒక్కడే పరిచర్య చేశాడు. కారణం ప్రార్థనా జీవితం లేదు. బలిపీఠమును పడగొట్టుకున్నాడు. ఏ రోజు కూడా దేవునికి బలిపీఠము కట్టలేదు లోతు. గుడారాలు మారుస్తున్నాడు కానీ ఎప్పుడు కూడా దేవునికి బలిపీఠము కట్టలేదు. అబ్రహాము గుడారములు తీసి గుడారములు ఆయన కడుతూ ఉన్నా కానీ ఎప్పుడు గుడారములు వేసిన చోటనే బలిపీఠము కట్టేవాడు. హాయి నుంచి బేతేలు మధ్యలో ఆయన గుడారము కట్టాడు. నీ బలిపీఠం ఎలాగుంది? మన కుటుంబ వ్యవస్థ ఎలాగుంది? బిడ్డలు తండ్రి త్రాగుబోతైతే ఆ తండ్రికి
నీవు ఒత్తాసు పలకకో, ఆ తండ్రి కోసం ప్రార్థించు. అమ్మా, నీ భర్త త్రోవ తప్పితే ఆ భర్త కోసం ప్రార్థించు. ఓ ఇంటికి యజమానుడని అహముతో విర్రవీగుచు సాగిపోతున్నవో కుటుంబ యజమానుడా, నీవెప్పుడైతే యాజకుడిగా మారుతావో నీ కుటుంబం పరలోకము, నీ కుటుంబములో పరలోక ఆనందం చూస్తావు. నీ కుటుంబము పరలోకములా ఉంటుంది. ఎప్పుడైతే నీ కుటుంబము చిన్న భిన్నమైపోతుందో ఆ కుటుంబము పాతాళం, నా కుటుంబము నరకము చూస్తున్నానంటాము. నిజంగా నరకం చూస్తాము. బిడ్డలు ఒకవైపు, తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు ఉంటే ఆ కుటుంబములో పరలోక ఆనందం ఉండదు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదమన్నట్లుగా ఓడులో 8 మంది నీటి ద్వారా రక్షింపబడిన నోవాహు కుటుంబాన్ని నీతికి వారసుడైపోయాడు. నోవాహు వంశావళి ఇదే. ఆయన బ్రతికిన దినములు నీవు నిందారహితుడై దేవునితో నడిచిన వాడు. నోవాహు వంశావళి దేవునితో నడిచే వారిని కర్మాగారముగా నోవాహు మారి వారిని దేవునితో నడిచే వారిని విశ్వాసులను నీతికి వారసుడుగా తయారు చేశాడు నోవాహు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఒక కర్మాగారముగా మారాడు ఆ ఇంటిలో. ప్రపంచములో ఒక కర్మాగారము, ఒక విశ్వాసులను తయారు చేసే యంత్రములా మారాడు. అబ్రహాము వారసులను విశ్వాసులుగా మార్చాడు. ఈరోజు మనము కూడా కుటుంబ వ్యవస్థలో విశ్వాసానికి వారసులుగా మారు తల్లి. ఎంతకాలము నీ కాలము వ్యయం చేసుకుంటావు? విశ్వాసులకు వారసులుగా నీ బిడ్డలకు ఆస్తులు ఇస్తున్నావు. నీ బిడ్డలకు ఆస్తులు అంతస్తులు రాసిస్తున్నావు. ఎప్పుడైనా క్రీస్తును పరిచయం చేశావా? ఎప్పుడైనా దేవునికి నేను విశ్వాసుని వారసులుగా ఇవ్వాలని నీ బిడ్డలకు పరిచయం చేశావా? ఎందుకు మన కుటుంబాలు పాతాళములోనికి దిగిపోయాయంటే, చిన్నాభిన్నమైపోయింది అంటే మన కుటుంబ వ్యవస్థను చక్కదిద్దే నాయకుడు సరిలేడు గనుక. నాయకుడు మోకరిల్లుతే కుటుంబమంతా మోకరిల్లుతూ ఉంది. నాయకునికి ప్రార్థన భయము లేకపోతే కుటుంబానికి ఎలా వస్తుంది? ఈరోజు ముత్యము లాంటి మాటలను మనము నెమరు వేసుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించలాగున ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవా, లోతు కుటుంబం, అబ్రహాము కుటుంబమును గురించి మేము ధ్యానించామయ్యా. లోతు కుటుంబములోనికి బలవంతంగా రాక అబ్రహాము కుటుంబములో సంతోషంగా ఆనందంగా వచ్చావయ్యా. ఏ కుటుంబములో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబములో ఆనందంగా వస్తావయ్యా నీవు. ఏ కుటుంబములో ప్రార్థన పరిచర్య ఉంటుందో ఆ కుటుంబంలోనికి సంతోషంగా ఆనందంగా గడుపుతావయ్యా. ఆ కుటుంబంలో బాంధవ్యాలు బాగుంటాయి. కుటుంబ వ్యవస్థలోనైనా ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించడానికి, పడిపోయిన బలిపీఠమును కట్టుకోవడానికి నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. మా కుటుంబములో పరలోకము చూడాలని ఆశపడుతున్నామయ్యా. ఆకలి తప్పులతో ఉన్నా కానీ, వస్త్రహీనులమై ఉన్నా కానీ, లోకములో నిందలు అవమానాలు భరించినా కానీ అయ్యా, నీతికి వారసుడుగా అబ్రహాము ఎలాగో వారసత్వాన్ని ఇచ్చాడో అలాంటి బిడ్డలనైనా
మేము ఈ లోకానికి పరిచయం చేయాలని ఆశపడుతున్నామయ్యా. ఒక త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, ముండివాడులుగా, తిరుగుబాటు చేసేవాడిగా అలా మేము తయారు చేస్తే మా తరతరాలు ఎవర్రా ఇన్ని కన్నది అని అసహించుకుంటారయ్యా. నిన్ను వారసత్వముగా క్రీస్తు వారసత్వాన్ని మేము ఇచ్చుటకు నీ కృపను అనుగ్రహించమని, విన్న మాటలను వృధా కాకుండా ముత్యముల ఈ మాటలను ఎరుకొని ప్రతి కుటుంబములో ఈ ధనము నుంచి ప్రతి సాయంకాలము కుటుంబ యజమానుడిగా అలనాడు ఒంటెలను మోకరింప చేసిన ఎలియాజరు ఈరోజు నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలను మోకరిల్లి పడకకు వెళ్లే ముందు ఒక అర్ధగంట నీ కుటుంబ ప్రార్థనలో నీవు గడుపు. ఉదయము లేవగానే గడప దాటకుండా మరలా మోకరిల్లి ప్రార్థన చేయడం నేర్చుకో. ఇలా సాధనము చేస్తే నీ కుటుంబ వ్యవస్థ పరలోకముగా మారుతూ ఉంది. అదే ఆనందం. ఆ ఆనందం చూడాలని యేసయ్యా నీవు పరలోకములో ఉన్న కుటుంబము ఎలాగుందో భూమి మీద కూడా అలాంటి కుటుంబము చూడాలని ఆశపడుతున్నావు. ఇలాంటి కుటుంబాలను నీ వాక్యము ద్వారా కట్టబడాలని ఆశపడుతూ యేసు ప్రభువుని పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొని నీ మేలులు పొందుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.